మన నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు తగలబెడితే నెలల తరబడి తగలబడ్డాయి అంటే ఎన్నున్నాయో చూడొచ్చు. అట్లాగే మన చారిత్రక వాస్తవాలని మరుగున పరిచి మన దేశానికి సంబంధించినటువంటి వైద్య గ్రంథాలని నొక్కేసినటువంటి బ్రిటన్ ఈవెన్ ఇప్పుడు మన సుశ్రుతుడికి అక్కడ పూజలు చేస్తుందంట. ఆయుర్వేద పితామహులకి అక్కడ పూజలు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశం నుండి మేధో చోరీ ఎంత జరిగింది అన్నటువంటిది. ఇదే సందర్భంలో మనల్ని డీవియేట్ చేసేటటువంటిది పేర్లు పెట్టుకొచ్చారు. ఇప్పుడు ఇదివరకు నాకు తెలిసి ఇప్పుడు వాడుతున్నట్లేరు. ఇప్పుడు అంతా వాట్సాప్లు ఫోన్లు వీటిట్లో వచ్చేసిన తర్వాత మా చిన్నప్పుడైతే కనుక ఈ అష్టాచమ్మలతో పాటుగా దాడి అని ఒకటి ఉండేది. అట్లాగే ఈ పాము పాఠం అని అడిగేవాళ్ళం షాప్కి వెళ్ళేసి. రూపాయికి ఉండేది, 5 రూపాయలకు ఉండేది, అవి ఉండే పాముల పాఠం అనేవాళ్ళం అనమాట. అయితే అది వైకుంఠపాళి అన్నటువంటిది పైన రాసి ఉండేది. అయితే అసలు ఒరిజినల్ దాని పేరు ఏంటి అంటే మోక్ష పదం అన్నటువంటిది. అంటే జీవితంలో ప్రతి మనిషికి నిచ్చెనులు ఉంటాయి, పాములు ఉంటాయి. నిదానం కష్టపడతా వెళ్తున్నప్పుడు ఎక్కడో ఎదురు దెబ్బ తగిలినప్పుడు పాము కాట్లాగా కింద పడతారు. మళ్ళీ కష్టపడి ముందుకు వెళ్తానే ఉండాలి. ఇది జీవన చక్రం. అలాంటిది మన చరిత్రలో మన పెద్దలు మనకి అలాంటి అలవాటు నేర్పితే వాటిని ఇక్కడ పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు, ఏది పాముల పట్టి లాంటి పేర్లు పెట్టినటువంటిది. ఇప్పుడు ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నటువంటి రోజులు.